ఇరాన్ ఇప్పుడు ఓ కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రాపగాండా ద్వారా అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది, కానీ ఒరిజినల్గా అయితే ఇరాన్ పంపిస్తున్నటువంటి మిస్సైళ్ళు 100లో 10 కూడా లక్ష్యాన్ని చేరట్ల. ఆ 10లో 9 ఆ గగనతలం మీదనే పేలిపోతున్నాయి, కిందకి దిగట్లేదు. డ్రోన్స్ కావచ్చు, అట్లాగే మిస్సైళ్ళు కావచ్చు. అమెరికాని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ కోట్ల రూపాయలు డబ్బులు పోసి, వేల కోట్ల రూపాయలు డబ్బులు పోసి మరి ఇక్కడ చైనా దగ్గర నుంచి కొంది. చైనాకి సంబంధించినటువంటి SF-200 డ్రోన్స్ భారీ ఎత్తున ఉంది. ఇవి ఇప్పుడు చాలా వరకు దెబ్బతిన్నాయి. దుబాయ్ దారిలోనే దాన్ని ధ్వంసం చేయగలిగింది, ఖతారు దారిలోనే ధ్వంసం చేయగలిగింది. దాంతో ఇప్పుడు చైనా ఎక్విప్మెంట్ మీదన ఇరాన్ ఆవేదన చెందుతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా చైనాది నమ్ముకుంటే అమెరికా, ఇజ్రాయెల్ అత్తారింటికి వచ్చుతున్న అల్లుళ్ళలాగా సరదాగా వచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటోంది.